శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ మా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు. ఈరోజు మనము కళల గురించి అర్థం చేసుకుందాం. భారతదేశము నిజానికి ఎన్నో కళలకి, సాంప్రదాయాలకి, సంస్కృతికి పుట్టినిల్లు అని చెప్తారు. ఎన్నో రకాల కళలు మనం ఇక్కడ వింటూ ఉంటాం. నృత్య కళ, సంగీత కళ, ఇంకా చిత్రలేఖన కళ, ఈ విధంగా ఎన్నో కళలు మనము నేర్చుకుంటున్నాం కూడా. కానీ ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కళని చాలా రకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. అసలు ఈ కళ అనేటువంటి పదం యొక్క అర్థం ఏంటి తెలుసుకుందాం. ఎందుకంటే మన పెద్దవాళ్ళు కూడా చెప్తారు, ఏ పని చేసినా కళగా చేయండి అని. ఇంకా దేవతల్ని 16 కళల సంపూర్ణులు అని అంటారు. అసలు ఈ కళ అనేది ఏంటి, అది మనం అర్థం చేసుకుందాం. మనం చేసేటువంటి సాధారణమైన పనే, కానీ అందులో ఒక విశేషత, విశిష్టత, సమన్వయత, సమతుల్యత ఉంటే అప్పుడు అది కళగా అవుతుంది. కనుల విందుగా, చెవులకింపుగా చేసేటువంటి పనుల్ని కళలు అంటారు. అయితే భౌతికంగా చాలా కళలు వింటూ వచ్చాం కదా. ఇవన్నీ కూడా మన శరీర అవయవాలను, ఆర్గాన్స్ని ఉపయోగించి చేసేటువంటి కళలు. నృత్య కళ కావచ్చు, సంగీత కళ కావచ్చు, ఇవన్నీ కూడా మన యొక్క భౌతిక ఆర్గాన్స్ని ఉపయోగిస్తున్నాం. ఎవరిదైనా గొంతు బాగా ఉంది అంటే, గాత్రం బాగుందంటే వారు ఆ గాత్రంతో చాలా రకాల రాగాలు పలికిస్తూ దాని యొక్క కళగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకా ఎవరైనా బాగా మాట్లాడుతున్నారనుకోండి, గంటల తరబడి మాట్లాడమంటే ఎవరైనా మాట్లాడతారు. కానీ ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడండి అంటే చాలా కొద్ది మంది మాత్రమే మాట్లాడగలుగుతారు. అది భాషణ చేసే కళ. ఇంకా చెప్పాలంటే మామూలుగా నడిస్తే ఎవరు దాన్ని కళగా నడిచారని అనరు. కానీ 2 ఎత్తైన ప్రదేశాల మధ్యలో ఒక తీగ కట్టి దానిపైన నడిస్తే అప్పుడు దాంట్లో ఒక ఆర్ట్ ఉంది, ఒక కళ ఉంది అని అంటారు. ఎందుకంటే అందులో మనము మన యొక్క మనస్సును, బుద్ధిని, శరీరాన్ని అన్నిటిని ఫోకస్ చేసి మనం నేర్చుకొని దాన్ని ఉపయోగిస్తున్నాం. అందువల్ల అది కళ అయిపోయింది. ఈ విధంగా భౌతిక కళలు చాలా ఉన్నాయి. ఎవరి ముఖమైనా బాగా అందంగా ఉందనుకోండి, అప్పుడు కూడా వీరి ముఖం చాలా కళగా ఉంది, వీరి ముఖంలో కళ ఉంది అంటారు. అంటే ఇప్పుడు ప్రతిదాన్ని కూడా ఎలా పోలుస్తున్నారు అంటే, ఏదైనా భౌతికంగా కనిపిస్తే అది కళ, మంచిగా, విశేషంగా, విశిష్టంగా కనిపిస్తే అది కళ అంటున్నారు. కానీ ఇప్పుడు మనం చూస్తే అంతర్గతంగా కూడా చాలా కళలు ఉన్నాయి మనలో. వాటి గురించి మనం అర్థం చేసుకోవాలి. ఈ బయటకు కనిపించే కళలు ఏవైతే ఉన్నాయో, భారతదేశంలో 64 కళలు, చతుషష్ఠి కళలు అని చెప్తారు. అందులో న్యాయశాస్త్రము, ఆరోగ్య శాస్త్రము, ఇంకా ఆయుర్వేద శాస్త్రము, శిల్పకళ, ఇవన్నీ కూడా ఇందులో చెప్తూ ఉంటారు. కానీ దేవతల్ని మాత్రం 16 కళల సంపూర్ణులు అంటారు. మరి అక్కడ 16 అనేటువంటి సంఖ్యను ఎందుకు ఉపయోగించారు? వాస్తవంగా చూస్తే 16 అనే సంఖ్య ఒక కంప్లీట్నెస్కి గుర్తు, అంటే పరిపూర్ణతకి గుర్తు. మనం చాలా కాలంగా చెప్తూ వస్తారనమాట పూర్వీకులు కూడా. అంటే అంతకు ముందర ఆంగ్లేయుల కాలం కన్నా ముందర 16 అనే సంఖ్యని కంప్లీట్కి గుర్తుగా చెప్తారు. ఒక రూపాయికి 16 అణాలు అని అంతకు ముందర వాడేవారు. ఇప్పుడైతే 100 ఉంటేనే అది సెంట్% అని మాట్లాడతారు. కానీ అంతకుముందు 16 అనేదే సంఖ్య వాడారు. ఎందుకంటే అమావాస్య నుండి పౌర్ణమికి రావడానికి 16 రోజుల లెక్క. అంటే 15 రోజుల్లో మనకు వస్తుంది. 16వ రోజున చంద్రుడు పూర్ణంగా తయారవుతారు, సంపూర్ణమవుతారు. అందుకని 16వ రోజున సంపూర్ణతకి గుర్తుగా అలా చెప్పడం జరుగుతోంది. ఈ విధంగా 16 అనేది కంప్లీట్నెస్కి గుర్తు. దేవతల్లో కూడా 16 కళలు ఉన్నాయని అంటారు కదా. షోడశ కళా సంపూర్ణులు అంటారు. అంటే ఏంటి? 16 కళలు. ఇవి సంఖ్య కాదు, అంటే 16 ఉన్నాయని కాదు, ఎందులో అయినా సరే వారు కంప్లీట్గా ఉన్నారు అని అర్థం. అయితే ఈ కళలు అనేవి ఏంటంటే, 16 కళలు మన యొక్క ఆంతరంగిక కళలు, అంటే మన మనోభావాలతోటి ఏర్పడేటువంటి కళలు అన్నమాట. వాటి ఆధారంగా ఏర్పడే కళలు. ఇందులో భౌతికమైనటువంటి ఆర్గాన్స్ యొక్క బ్యాలెన్స్ అనేది ఏం అవసరం లేదు. అంటే భౌతికంగా సరిగ్గా లేకపోయినా, బ్యాలెన్స్డ్గా లేకపోయినా సరే ఈ 16 కళల్ని మన అంతర్గతంలో డెవలప్ చేసుకోవచ్చు. ఎందుకు చేసుకోవాలి?
అంటే మన పరిపూర్ణమైన జీవితాన్ని జీవించటం కోసము ఈ 16 కళల్ని మనం డెవలప్ చేసుకోవాలి. చూస్తే ఏవైతే దేవతల్లో కళలున్నాయో అవన్నీ మనందరిలో కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరిలో, ప్రతి మానవుల్లో ఉన్నాయి ఆ కళలు. కాకపోతే అవి నిక్షిప్తంగా, నిగూఢంగా ఉన్నాయి. ఇప్పుడు మనం వాటిని బయటికి తీయాలి. ఎలా అయితే ఆత్మలో గుణాలు ఉన్నాయని అంటారు కదా, వాటన్నిటిని ఉపయోగిస్తూ ఉంటేనే అవి రెగ్యులర్గా మనం వాటికి అలవాటు పడతాము. తర్వాత శాంతి, ప్రేమ, ఆనందం వాటన్నిటిని మనం ఫీల్ అవ్వగలుగుతాం. అలానే ఈ కళలన్నీ కూడా మనలో ఉన్నాయి, కానీ వాటిని మనం ఫోకస్ చేసి బయటికి తీసి నిత్య జీవితంలో, దైనందిన జీవితంలో ఇతరులతో మనం మాట్లాడినప్పుడు, వ్యవహరించినప్పుడు వాటిని ఉపయోగించాలి. ఎప్పుడైతే ఉపయోగిస్తూ ఉంటామో అప్పుడు వాటి వలన కలిగేటువంటి ప్రయోజనాలు చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. కానీ వాటిని మనం క్రమ పద్ధతిలో ఉపయోగించగలగాలి. అప్పుడు వాటి ప్రయోజనాలు ఎక్కువ ఉంటాయి. అసలు కళలు అనేది ఎంతవరకు అవసరం మనకి? ప్రతి ఒక్కరూ ఈ కళని నేర్చుకోవాలా అనే ప్రశ్న కూడా వస్తుంది. అందరికీ కళ ఉండాలా అని అనిపిస్తూ ఉంటుంది. ఒక విశేషమైన జీవితంగా గడవాలి అని అన్నా సరే మనము కళల్ని నేర్చుకోవాలి. ఎందుకంటే సాధారణంగా ఉండిపోతే అందరిలాగానే ఉంటే ఏమవుతుంది, మనము ఎప్పుడో ఒకసారి మన సెల్ఫ్ రెస్పెక్ట్ని కోల్పోయినట్లుగా, లేకపోతే ఏంటో డిప్రెషన్లోకి వెళ్ళిపోయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వేరే వారితో మనము పోల్చుకుంటూ ఉంటాం. అప్పుడు నాలో ఏం లేదు కదా అని అనిపిస్తుంది. కానీ అలా కాకుండా మనము ఒక యూనిక్నెస్ని గనక తయారు చేసుకున్నాం అనుకోండి, మన పనుల్లో ఒక విశేషతని తయారు చేసుకున్నాం, నింపుకున్నాం అనుకోండి, అప్పుడు ఆ కళ అనేది మనలోని ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఇంకా చెప్పాలి అంటే ప్రతి ఒక్కరూ మనం ఏదైతే అందరి మధ్యలో మనకు ఒక గుర్తింపు రావాలి అని అనుకుంటుంటాం కదా, అది చాలా సహజంగా మనకు వచ్చేస్తుంది. దేని ద్వారా అంటే ఈ కళ ద్వారానే. ఇంకా మనలో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో వాటికి ఇంకా విలువల్ని పెంచుతుంది ఈ కళ. అందువల్ల మనలో కళల్ని పెంచుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది. ఈ కళలు ఎలాంటివంటే మరొకసారి గుర్తు చేసుకుంటే ఇవి ఆంతరంగిక కళలు. ఇవి బయటికి కనిపించే కళలు, డాన్సింగ్, సింగింగ్, వాటి గురించి మనం మాట్లాడుకోవట్లేదు. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటిది ఆంతరంగికమైనటువంటి కళలు. ఈ కళల్ని ఎప్పుడైతే మనము అలవాటు చేసుకుంటామో అప్పుడే మన జీవితం కూడా ఒక కళ పరిపూర్ణంగా, కళాత్మకంగా తయారవుతుంది. అందువల్ల జీవించే కళ మనకి రావాలి అంటే అంతరంగికమైనటువంటి యొక్క కళల్ని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ నేర్చుకుంటే అందరూ కూడా చాలా విశేషమైన జీవితాన్ని గడపగలుగుతారు. అందుకని ఈ కళలు అందరూ కూడా నేర్చుకోవడం చాలా అవసరం. ఇందులో ఏమేం కళలు ఉంటాయి అంటే మాట్లాడే కళ, వినే కళ, తర్వాత మనము ఏ పని చేస్తున్నా, నేతృత్వం వహిస్తున్నాం దేనికైనా, అప్పుడు కూడా అది కళాత్మకంగా చేశామనుకోండి, అది కూడా చూసే వాళ్ళకి చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా మనం ఆలోచించడం కూడా ఒక కళనే. ఎలా ఆలోచించాలి, ఏ పరిస్థితిలో ఎలా మనం బయటపడడానికి ఎలా ఆలోచించాలనేటువంటిది కూడా కళాత్మకంగానే మనం ఆలోచించగలగాలి. అది కూడా మనం నేర్చుకోవాలి. స్నేహం చేయడం ఒక కళ, తర్వాత క్షమించడం కూడా కళ. ఇవన్నీ కూడా కళలు, మన అంతర్గతంగా మనం డెవలప్ చేసుకోవాల్సినటువంటి కళలు. ఇప్పుడు చూస్తే ఏ కళ అయినా సరే మనం డెవలప్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మనకి కొంత డిసిప్లిన్ అనేది అవసరం. అంటే దానిపైన మనం ఫోకస్ చేయాలి, ఏకాగ్రంగా పని చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి, దాని గురించి మనం ఆలోచించాలి, ఎలా మనం డెవలప్ చేసుకోవాలి అని. అప్పుడే మన జీవితం కళాత్మకంగా అవుతుంది. ఇప్పుడు ఈ కళలతోటి మన జీవితంలోనే కళా కాంతి నిండడం కాకుండా మనతో ఎవరైతే ముడిపడి ఉంటారో వారికి కూడా చాలా ఆనందం, సంతోషం ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. చూడండి, మీకే గనక మాట్లాడే కళ వచ్చింది అనుకోండి, చాలా మంచిగా మాట్లాడుతున్నారు, వేరే వారితో ఎలా మాట్లాడితే వాళ్ళు ఇంప్రెస్ అవుతారు అనేది మీకు తెలిసింది, అప్పుడు మాట్లాడే కళ మీకు వచ్చింది. అప్పుడు ఏమవుతుంది, మీరు వెళ్ళి వారితో మాట్లాడినప్పుడు మీ మాటలకి ఎవరు హర్ట్ కారు, అంటే చాలా సుఖాన్ని పొందుతారు, మీ మాటల ద్వారా సంతోషాన్ని పొందుతారు. అప్పుడు అక్కడ వాతావరణం కూడా చాలా స్నేహయుక్తంగా, చాలా మంచిగా తయారైపోతుంది కదా.
కావున మనం సంపూర్ణంగా ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే ఈ యొక్క ఆంతరంగిక కళలలో మనము పూర్తిగా డెవలప్మెంట్ అనేది తీసుకొని రావాలి. ఈ అంతర్గత కళలు ఎప్పుడైతే మనలో పెరుగుతాయో అప్పుడు మన ఇన్నర్ పర్సనాలిటీ కూడా చాలా బాగా తయారవుతూ ఉంటుంది. అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులు అయితే బయట చాలా చేస్తూ ఉంటారు, కానీ వాటిలో మనము బయటకి ఎలా నవ్వాలి, ఎలా ఉండాలి, ఇతరులను ఎలా పలకరించాలి, కలిసినప్పుడు హాయ్ చెప్పాలి, వెళ్ళిపోయేటప్పుడు థ్యాంక్స్ చెప్పాలి అని నేర్పిస్తూ ఉంటారు. కానీ వాస్తవంగా అంతర్గతంగా మనం ఎలా మాట్లాడాలి, మనం ఎలా సంతోషంగా ఉండాలి, లేకపోతే వేరే వారి యొక్క భావాల్ని హర్ట్ చేయకుండా మనం ఎలా ఉండాలి అనేది మన అంతర్గత కళలు. వీటిని మనం నేర్చుకున్నట్లయితే మన ఆంతరంగికమైనటువంటి పర్సనాలిటీ ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. అంతేకాకుండా మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనము పరిపూర్ణతని తీసుకొని రాగలుగుతామన్నమాట. అందువల్ల మాట్లాడే కళ, వినే కళ ఇవన్నీ కూడా మనము డెవలప్ చేసుకుంటూ ఉంటే అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు, మనం కూడా చాలా సంతోషంగా ఉండగలుగుతాం. ఇంకా మనం ఈ కళలు నేర్చుకోవడం ద్వారా సొసైటీలో కూడా నలుగురితో మనం ఎలా ప్రవర్తించాలి అనేది మనకి అర్థమవుతూ ఉంటుంది. బ్రహ్మకుమారిస్ వ్యవస్థాపకుడు ప్రజాపిత బ్రహ్మ ఎప్పుడైతే తన యొక్క నిత్య జీవితంలో ఈ 16 కళలన్నింటినీ కూడా చాలా బాగా ఉపయోగించేవారనమాట. అంటే ఆయన ఏ పని చేసినా కళాత్మకంగానే ఉండేది. అందరూ వారిని చూసి బాగా ఆదర్శవంతంగా తీసుకునేవారు. చేస్తే వీరిలాగా పని చేయాలి, వీరిలాగా ఆలోచించాలి, వీరిలాగా మాట్లాడాలి అని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకునేవారు. వారి ఫుట్ స్టెప్స్ మీదనే అందరూ నడవాలి అని కూడా భావిస్తూ ఉంటారు ఇప్పటికీ కూడా. అంత గొప్ప వ్యక్తిత్వం. మనం కూడా అలాంటి వ్యక్తిత్వాన్ని తయారు చేసుకొని ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించాలి అంటే ఈ యొక్క ఆంతరంగిక కళలు మనకు రావాలి. అయితే ఈ యొక్క అంతర్గత కళలు లేదా ఆంతరంగిక కళలు ఏవైతే మనం అనుకుంటున్నామో అందులో ఆలోచించడం కూడా ఒక కళనే. ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకుందాము. ఆలోచన శక్తి అంటారు, ఆలోచించడం ఒక కళ అని కూడా అంటారు. ఎందుకు దీన్ని కళ అంటారంటే ఏ సమయంలో ఎలా ఆలోచించాలి అనేది మనకి తెలిసుంటే ఈజీగా మనం ఆ పరిస్థితి నుంచి బయటపడగలుగుతాం. మనల్ని చూసి వేరే వారు కూడా ఇలా ఆలోచిస్తే ఇలా మనము పరిస్థితిని దాటొచ్చు అనేది నేర్చుకుంటారు. నేర్చుకోవడం అనేది ఏంటి? కళని అభ్యాసం చేయడము, అంటే మనం జీవితంలో తీసుకుని రావడమే కదా. అందువల్ల ఆలోచించడం కూడా ఒక కళనే. అయితే ప్రతి పని చేయాలంటే మొదట ఆలోచన అనేది బీజం, ఆలోచన అనేది ముఖ్యం. ఎప్పుడైతే ఆలోచించే కళ వచ్చేసిందంటే మిగతా కళలన్నీ మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఏదైనా భవనం కట్టాలనుకుంటున్నాం, అప్పుడు ప్లానింగ్ ఒక పేపర్ మీద గీస్తూ ఉంటాము, లేకపోతే వేరే వారితో మాట్లాడతాం. కానీ అన్నిటికన్నా ముందర మనము ఏం చేసాం? ఆలోచించాం. భవనం కట్టాలి అని ఆలోచించాం అంటే అక్కడ ఆలోచనతోటే స్టార్ట్ అయింది. ఏ పనైనా సరే ఫస్ట్ ఆలోచనతోనే స్టార్ట్ అవుతుంది. కానీ ఆ ఆలోచన అనే బీజాన్ని గనక కరెక్ట్గా వేస్తే అప్పుడు ఆలోచనలతోటే మాటలు అనేవి వస్తాయి, తర్వాత మన కర్మలు కూడా అలానే తయారవుతాయి. అంటే బీజం సరిగ్గా ఉంటే మాటలు సరిగ్గా ఉంటాయి, దాని ద్వారా వచ్చేటువంటి కర్మలు సరిగ్గా ఉంటాయి. లేదు, ఆలోచనలే సరిగ్గా లేవనుకోండి, కర్మలు సరిగ్గా ఉండవు. కాబట్టి తర్వాత పశ్చాత్తాపడాల్సి వస్తుంది. అరే, నేను ఇలా కాకుండా ఇలా ఆలోచించుంటే బాగుండేది కదా అని అప్పుడు అనుకుంటాం మనం. కాబట్టి ఈ ఆలోచించే కళను మనం గనక నేర్చుకుంటే తర్వాత పశ్చాత్తాపడాల్సిన అవసరమే ఉండదు. అందువల్ల మనము ఆలోచన అనే దాని గురించి అర్థం చేసుకుంటే ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో, వింటున్నామో, ఏదైతే ఇన్పుట్గా వెళ్ళిపోతుంది మనకి, అంటే చూసేది మన మైండ్ రిసీవ్ చేసుకుంటోంది, వినేదాన్ని కూడా మైండ్ రిసీవ్ చేసుకుంటోంది కదా. అప్పుడు తప్పకుండా వాటి గురించి కొన్ని ఆలోచనలు చేస్తూనే ఉంటాం. మనం చూసిన దాని గురించి, విన్న దాని గురించి ఆలోచనలు చేస్తాం. అవి జనరల్గా క్యాజువల్గా వచ్చేస్తూ ఉంటాయి ఆలోచనలు. ఇందులో మనకి సంకల్పం అనేది ఉంటుంది. సంకల్పము అంటే ఫైన్ థాట్, అంటే మనం కావాలని ఈ రోజు నుండి నేను ఇలా అవ్వాలి, ఈ రోజు నుండి నేను ఇది చెయ్యాలి అని చేసేటువంటి ఆలోచనని సంకల్పము అంటారు. మన యొక్క సంకల్పాలు ఎంత దృఢంగా ఉంటాయో అంత మనము
ఏ విషయాన్నైనా పట్టుదలగా ఏకాగ్రంగా చేయగలుగుతాం. అయితే మనం గనక గమనిస్తే మనకు చాలా రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు చాలా రకాల థాట్స్ మనం చేస్తూ ఉంటాం. ఎన్నో వేల థాట్స్ చేస్తాం కొన్ని విషయాల గురించి, రకరకాల విషయాల గురించి. కానీ ఇవన్నీ ఎలాంటివంటే, నీరుందనుకోండి, నదిలో నీరు బాగా ఉప్పొంగిపోతే అదేం చేస్తుంది? ఊర్లనే ముంచేస్తుంది. కానీ ఆ నీటికి గనక మనం ఒక దిశ చూపించామనుకోండి, ఒక వే చూపించామనుకోండి, అప్పుడేమవుతుంది? ఆ నీరు డ్యాంలోకి పంపిస్తే డ్యాంలో ఉన్నటువంటి నీరు వ్యవసాయానికని, విద్యుత్ శక్తి ఉత్పత్తి కోసమని, ఇలా రకరకాలుగా ఆ నీరు ఉపయోగపడుతుంది కదా. అలానే మన ఆలోచనలు కూడా, మనం చాలా చేస్తూ ఉంటాం ఆలోచనలు, కానీ వాటిని అలానే వదిలేస్తే మన జీవితానికి ఏమీ దిశ లేకుండా అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఆ ఆలోచనలకు ఒక మార్గం చూపించాం, ఒక దిశ చూపించామనుకోండి, అప్పుడు మన జీవితం కూడా ఒక దిశలో ప్రయాణం చేస్తుంది. అందువల్ల ఆలోచనలను కలగానే మనము స్వీకరించి వాటిని మనము ఉపయోగిస్తూ ఉన్నట్లయితే మన జీవితానికి ఒక దిశ, ఒక గమ్యం అనేది చేకూరుతుంది. అయితే ఈ ఆలోచనల్లో కళ నిండాలి అంటే మనం ఈ సృష్టి జగన్నాటకం గురించి అర్థం చేసుకోవాలి. సృష్టి యొక్క జగన్నాటకంలో ప్రతి ఒక్కరూ పాత్రధారులే. అందరూ తమ తమ పాత్ర చేస్తున్నారు. కానీ మనమేం చేస్తామంటే, మనము వేరే వారిని చూసి మనల్ని మనం పోల్చుకుంటూ ఉంటాం. వారిలాగా నేను లేను కదా, వారిలాగా నేనేమీ చెయ్యట్లేదు కదా, వారిలాగా నా జీవితం లేదు కదా అని అనుకుంటాం. కానీ అలా పోల్చుకోవడం కూడా మనకి మనం దుఃఖం ఇచ్చుకోవడమే. అసలు కళ అంటేనే మనం చాలా సంతోషంగా ఉంటూ మన ఇన్నర్ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవడం కోసం ఉపయోగపడేది. ఎప్పుడైతే మనం ఇతరులతో పోల్చుకుంటామో దుఃఖపడుతున్నాం కదా. ఈ దుఃఖపడే దాని నుంచి మనం బయటపడాలి అంటే మనం కళలను ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, ఆంతరంగిక కళల్ని అభ్యాసం చేస్తూ ఉండాలి. అయితే మన ఆలోచనల్లో కళ నిండాలి అంటే ఏం చేయాలి అంటే, ఇతరులతో మనం పోల్చుకోకుండా మన రోల్ మనం ప్లే చేస్తున్నాము, చాలా శాంతిగా ప్లే చేయాలి, కూల్గా ప్లే చేయాలి. అప్పుడు వేరే వాళ్ళు ఏదైనా అన్నా, ఏమైనా మాట్లాడినా, అప్పుడు మనకేమనిపిస్తుంది అంటే వాళ్ళు వాళ్ళ రోల్ కరెక్ట్గానే ప్లే చేశారు. వాళ్ళు ఏదైనా అన్నారు అంటే మనం దాని ప్రభావంలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళు కరెక్ట్గానే ఆ రోల్ ప్లే చేశారు. కానీ ఇప్పుడు నేనెలా ఉండాలి, నాకు నేను ఎలాంటి రోల్ ప్లే చేయాలనేది ఆలోచించుకున్నట్లయితే అప్పుడు మనము దుఃఖపడము, బాధపడము, ఎవరితో కూడా పోల్చుకోము. ఈ విధంగా ఆలోచించేటువంటి కళని మనము ఎక్కువ అభ్యాసం చేస్తూ ఉంటే మిగతా అన్ని కళలు కూడా మనకు చాలా ఈజీగా వచ్చేస్తూ ఉంటాయి. దాని తర్వాత మిగతా కళలన్నీ కూడా మనము నేర్చుకోవచ్చు. సో ఈ యొక్క ఆలోచన కళ ఇది మనకు రావాలి అంటే మనం మెడిటేషన్ ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మెడిటేషన్లో మనం పర్టికులర్గా కూర్చొని ఏం చేస్తామంటే ఆలోచన చేస్తాం. ఎలా ఆలోచించాలి, ఏం ఆలోచించాలి అనేది జాగృతి స్థితిలో ఉండి, కాన్షియస్లో ఉండి మనం ఆలోచనలు చేస్తామన్నమాట. ఎలా ఆలోచించాలి అనేది మనకి మెడిటేషన్లో అంటే ఊరికేనే ఎలా అంటే అలా కాకుండా దానికి పర్టికులర్ ఒక వే ఇస్తాం. సో మనం ఎలా ఉండాలి, తర్వాత అసలు మనం ఎవరము, ఎలాంటి వాళ్ళము, మన యొక్క స్వమానం, మన సెల్ఫ్ రెస్పెక్ట్ ఏంటి, దాని గురించి మనం ఆలోచనలు చేస్తాం. ఈ విధంగా మనం ఆలోచించడం వల్ల ఏమవుతుంది అంటే మన మనసు కూడా చాలా ప్రశాంతంగా, కూల్గా ఉంటుంది. ఏ పని చేస్తున్నా కూడా చాలా కూల్గా పని చేయగలుగుతాం. ఎందుకంటే కొంతమంది ఏదైనా పని చేసేటప్పుడు చాలా భయపడిపోతూ ఉంటారు, చాలా టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటారు. దాని ఎఫెక్ట్ అనేది మన బాడీ ఆర్గాన్స్ మీద కూడా చాలా పడుతూ ఉంటుంది. ఎప్పుడైతే టెన్షన్ పడతామో ఆటోమేటిక్గా మన లోపల కొన్ని రసాయనాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఆ రసాయనాలు మన శరీరంలో రకరకాలుగా అనేక రకాల ఆర్గాన్స్ మీద పడుతూ హార్ట్ బీట్ పెరిగిపోతూ ఉంటుంది కొంతమందికి జీర్ణ వ్యవస్థ మీద ఆ భయం యొక్క ఆలోచనల ప్రభావం పడడం వల్ల అల్సర్ లాంటి అనేక రోగాలు వస్తూ ఉంటాయి. తర్వాత కొంతమందికి బయట కనిపిస్తూ ఉంటారు, కాళ్ళు వణికిపోతూ ఉంటాయి, చేతులు వణికిపోతూ ఉంటాయి. వీటన్నిటికీ బీజం ఏంటి, ఎక్కడి నుంచి మొదలయ్యాయి ఇవన్నీ అంటే ఆలోచనల నుండే మొదలయ్యాయి. అంటే ఆలోచనల్లో భయం ఉంది,
అందువల్ల ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడైతే ఆలోచనల నుంచి మనం భయాన్ని, లేకపోతే బాధని, ఇంకా వేరే పోల్చుకోవడం, కంపేర్ చేసుకోవడం, వీటన్నిటిని తొలగించేస్తామో, ఇంకా మనం చెప్పాలంటే ఈర్ష, ద్వేషం, కోపం, కపటం ఇలాంటివన్నిటిని మన థాట్స్ నుంచి ఎప్పుడైతే తొలగించేస్తామో అప్పుడు మనం చేసే ప్రతి పనిలో కూడా ఏదైతే దాని రిజల్ట్ ఉంటుందో, అంటే మంచితనంగా మనం చేస్తూ ఉంటే, మంచి భావాలతో చేస్తూ ఉంటే, సహృదయంతో పనులు చేస్తూ ఉంటే ఆ భావన అనేది ఇతరులకి కూడా కనిపిస్తూ ఉంటుంది. ప్లస్ అంతేకాకుండా మనము చాలా ఆనందంగా, సంతోషంగా ఉండగలుగుతాం. అంటే మన భావాలలో పరివర్తన తీసుకొని రావాలి, ఆలోచనలో పరివర్తన తీసుకొని రావాలి. అప్పుడు మనం సంతోషంగా ఉండడమే కాకుండా మనతో ముడిపడి ఉన్నటువంటి అనేక మంది కూడా చాలా సంతోషంగా, ఆనందంగా జీవితాన్ని జీవించగలుగుతారు. ఇప్పుడు మనం ఆలోచించే కళ గురించి మనం తెలుసుకున్నాం కదా. మరొక ఎపిసోడ్లో మళ్ళీ మరొక అద్భుతమైన విషయంతో కలుద్దాము. అప్పటి వరకు సెలవు. ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.